అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక కథాకాలాంశంలో ఒక చిన్న సంఘటన తెలియపరుచుకుందాం. నేటి సమాజంలో అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. కాలంలో మార్పు లేదు కానీ మనుషుల్లోనే మార్పులు వచ్చాయి. దానివల్ల అనేక రకాల ప్రమాదాలు కూడా కొన్ని మనం గురవుతున్నాం. దీనికి కారణం ఏమిటంటే పెద్దల యొక్క పెంపకంలో చాలా లోటుపాట్లు ఉంటున్నాయి. పిల్లలకి కావలసినటువంటి సరి అయినటువంటి గైడెన్స్ అందట్లేదేమో అని నా అభిప్రాయం. ఈరోజు నేను చెప్పబోయేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి అటు కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక చిన్న కథని తెలియపరుస్తుంది. పూర్వం దుష్యంతుడు అనేటువంటి మహారాజు మన హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. అతను చాలా సమర్థవంతమైనటువంటి రాజుగా ప్రజల్ని కన్నబిడ్డలుగా పరిపాలిస్తూ మంచి ధీరోత్మైనటువంటి రాజుగా పరిపాలన సాగిస్తుంది. అతనికి నిత్యము వేటకి వెళ్ళడం, ఆ వేట వినోదం కోసం అతను వేట వినోదం కింద భావించేవాడు. ఇక్కడ మనం వేట గురించి చెప్పుకునేటప్పుడు పూర్వం రాజులు వేటాడుతున్నారు అంటే జంతువుల మీద వాడికి ఇబ్బందిని కాదు. జంతువులు అనేటువంటి వాటిని, మృగాలను వేటాడాలి, అవి సమాజంలోకి రాకుండా వాటిని జనాన్ని రక్షించాలనే ఉద్దేశంతో వేటాడేటువంటి విధానం జరుగుతుంది. అలాగే దుష్యంతుడు మహారాజు కూడా ఒకరోజు అడవికి వెళ్ళాడు. అక్కడ అనేక రకాలైనటువంటి జంతువుని వేటాడుతూ అలసిపోయిన తర్వాత ఒక ఆశ్రమం కనబడితే ఆ ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ ఆ ఆశ్రమంలో చూస్తే చక్కటి భయంకరమైనటువంటి సింహం యొక్క పిల్లలు, ఆ పక్కనే ఉండేటువంటి చిన్న చిన్న కుందేళ్ళు, ఇవన్నీ కూడా పాములు, నెమళ్ళు, ఇవన్నీ కూడా వాటి జాతి వైరవాన్ని మర్చిపోయి కలిసిమెలిసి స్నేహంగా ఉంటున్నాయి. ఇదండి ఆ ప్రకృతిలో ఉండేటువంటి వాతావరణం చూసిన తర్వాత దుష్యంత మహారాజుకి చాలా ఆనందం కలిగింది. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పరిశీలిస్తే ఒక అందమైనటువంటి యువతి కనబడింది. ఆ అందమైన యువతి కనబడగానే రాజుగారి మనసులో ఒక రకమైన ఆలోచన వచ్చింది. ఇంతటి అందమైనటువంటి అమ్మాయిని నేను వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆయనకు ఉండేటువంటి అనుమానంగా ఆ పక్కన ఉండేటువంటి అప్పుడే ఒక మహర్షి వచ్చారు. ఆయనే కణ్వ మహర్షి. ఆయన పేరు కణ్వ మహర్షి. ఆయన వచ్చిన తర్వాత అడిగారు, ఏమండి ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి చూస్తే చాలా అందమైనటువంటి కనబడుతోంది. ఈ అమ్మాయి యొక్క వివరాలు ఏమిటో నాకు చెప్తారా అని అడిగాడు. రాజుగారు అంటే వాడు వచ్చి ఈ విషయాన్ని అడుగుతుంటే ఆయన చెప్పాడు, అయ్యా నేను ఒకనాడు అడవికి వెళుతూ సరోవరానికి స్నానం చేయడానికి వెళుతుంటే దారిలో కొన్ని శాకుంతలాలు కలిసి అక్కడ ఒక చిన్న పిల్లకి పాలు ఇస్తున్నాయి. తల్లి లేదు, తండ్రి లేడు, ఏమైపోయారని దివ్య దృష్టితో ఆలోచిస్తే అర్థమైంది. విశ్వామిత్ర మహర్షి యొక్క యోగ తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన యొక్క తీక్షణ దృష్టికి ఇంద్ర పదవి వస్తుందేమో అనేటువంటి భయంతో దేవేంద్రుడు మేనకని ఆ విశ్వామిత్రుడిని మనసు రగిలించడానికి, మనసుని మార్చడానికి పంపించారు. ఆ మేనక యొక్క సమ్మోహనానికి విశ్వామిత్రుడు చాలా లోబడి అప్పటికి కొద్ది కాలానికి ఈ అమ్మాయిని కనడం అనేటువంటిది. ఎప్పుడైతే శాకుంతలాలు పెంచుతున్నటువంటి ఆ శాకుంతలాల తల్లి మేనకమ్మ అలాగే రామ వెళ్ళిపోయిన స్వర్గానికి, అలాగే విశ్వామిత్రుడు తన తపస్సు తెలుసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల అనాథగా ఉండిపోయింది. శాకుంతలాలు పెంచి పోషిస్తున్నాయి కాబట్టి ఈ అమ్మాయికి శకుంతల అని పేరు పెట్టుకున్నానండి, ఈమె క్షత్రియ మాతి అన్నాడు. అయితే ఇబ్బంది లేదనుకున్నాడు. ఆ తర్వాత తెలుసుకున్నాడు. ఆ తర్వాత అది చెప్పిన తర్వాత కన్నమహర్షి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయితోటి మాట్లాడి, నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ ఏం మాట్లాడకుండా ఊరుకుంది. అయితే వెంటనే రాజులకు ఉండేటువంటి వివాహంలో ఉండేటువంటి ఆనాటి సందర్భంలో గాంధర్వ వివాహం అనేటువంటి దాని ద్వారా ఆ శకుంతలని వివాహం చేసుకున్నాడు. చేసుకొని ఆవిడికి తన యొక్క
గుర్తింపు కోసం మళ్ళీ నేను వచ్చి నేను తీసుకువెళతాను అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఆ రాజా ముద్రని, ఆ అంగుళీయకాన్ని శకుంతలకి బహుమానంగా ఇచ్చి వెళ్ళాడు. అది తీసుకున్న తర్వాత ఆమె చాలా కాలం తర్వాత చాలా కాలం తర్వాత దుష్యంత కన్న మహర్షి తెలుసుకున్నాడు విషయాన్ని. ఏమి దుష్యంతుని వివాహం చేసుకుందాని అనుకుంది. కాబట్టి ఈ అమ్మాయిని అత్తవారింటికి పంపించాలి అని అనుకున్నాడు. నెమ్మదిగా అత్తవారింటికి పంపించడానికి ఏర్పాట్లన్నీ చేసి, ఒక పక్కన ఉన్నటువంటి నదిని దాటడానికి పడవని ఏర్పాటు చేసి, కొంతమంది చిరకెత్తులను కూడా ఇచ్చి పంపించారు. భర్త దగ్గరికి వెళుతున్నాననేటువంటి ఆనందంతో ఆమె ఆ నీళ్ళలను చూసుకుంటూ తన్మయత్వం చెందుతూ ప్రకృతిని యొక్క ఆరాధిస్తూ రాజమందిరానికి వెళ్ళగలిగింది. ఇక్కడ ఉండేటువంటి ఇది ఈనాటి యొక్క చిన్న కథని మళ్ళీ తర్వాత ఛానల్లో మనం పూర్తి చేసుకుందాం.